కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలంలో శ్రీ చైతన్య స్కూల్ బస్సు పెను ప్రమాదంలో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 విద్యార్థులకు గాయాలు అయ్యాయి. బస్సులో మొత్తం 4 మంది విద్యార్థులు ఉన్నారు. అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ప్రమాదానికి కారణమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. స్కూల్ బస్సుల ప్రమాదాలపై ఆర్టీఓ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పనిచేస్తున్నాయి. ఓన్లీ నెగ్లిజెన్స్ ఒకటి కనిపిస్తుంది. రోడ్కి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్టుని డాష్ కొట్టి బండి ఆగిపోవడం అనేది, పిల్లలు తక్కువగా ఉండడము, వాళ్ళకి ఇంజురీస్ పెద్దగా జరగకపోవడం వల్ల ఇష్యూ అవ్వలేదు. కానీ బట్ వీ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండి. వెహికల్ సీజ్ చేస్తున్నాము. అలాగే నెగ్లిజెన్స్కి సంబంధించి యాక్షన్ తీసుకుంటాము. ప్రీవియస్గా గత నెల రోజులుగా స్కూల్ బస్సుల మీద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతూనే ఉంది. కంటిన్యూగా కేసులు రాస్తూనే ఉన్నాము. సో ఏదైతే నెగ్లిజెన్సీని బాగా కనిపిస్తున్నాయి, డాక్యుమెంట్ వైజ్గా వెహికల్స్ అన్ని బాగానే ఉన్నప్పటికీ డ్రైవర్ వైపు నుంచి ఈ నెగ్లిజెన్సీల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేది గమనించడం జరుగుతుంది. సో డ్రైవర్ ఎవరైతే నెగ్లిజెంట్గా వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడంతో పాటు వాహనాన్ని సీజ్ చేయడము, యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. సో జిల్లా రవాణా అధికారి గారి ఆదేశాల మేరకు ఫర్దర్గా దీని మీద కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. డ్రైవర్ డేటా అంతా తీసుకుంటున్నాము. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం ఏం చేద్దామని.